ఏంద్రేనా ఇదే పవతలకి ఇప్పుడు కాదమ్మా కొంతసేపు ఆగి వదులుతారా దానా కదా పద పద నాన్న పద అదిగో తీసి వెళ్ళు నేను వేయలే అదిగో తీసి పెళ్ళు వెళ్ళురా అదిగో తీసుల్లా పో ఓనమ్మా ఏం చేసింది యాదవరా నువ్వా ఓ నాన్న ఇక్కడ ఆడుకోమ్మా చిన్ని ఓతలు ఏడే ఎల్లకట్టు కుక్కలు గరస్తాయి నాన్న ఇట్లా పిరిగి 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 ఏడాడుకో ఓ చిన్ని నానమ్మ నువ్వా ఓ చిన్ని నానమ్మ నువ్వా మళ్ళా ఇట్రా వెళ్ళొద్దా వెళ్ళొద్దు నేనా వెళ్ళొద్దు నీతో నేను ఆడాలమ్మ చిన్నమ్మని ఆడాలమ్మ నేనా హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ ఎలాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చూసారా చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో అయితే రోజ్ ఫ్లవర్స్ చూస్తూ ఉన్నాను ఈరోజైతే ఈ చెట్టుకి ఈ 3 ఫ్లవర్స్ అయితే పూసాయి ఈరోజు గార్డెన్ గురించి కూడా మీకు చూపెడతాను ఈ ఎండలకంతా నా గార్డెన్ ఎలాగైపోయింది మళ్ళీ దాన్ని ఎలాగ చేస్తూ ఉన్నాము ఇప్పుడిప్పుడే అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే చూపెడతా ఉన్నాను ఇదైతే సండే రోజు లాగనమాట అది చెప్తున్నాను కదా ఈ ఫోను ట్రబుల్ వల్ల నేనైతే ఈ మధ్య వాయిస్ కూడా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను మామూలుగా డైరెక్ట్గా మ్యూజిక్ పెట్టేస్తూ ఉన్నాను అనమాట కాకపోతే ఈ వీడియోలో కొంచెం లెంగ్త్ ఉన్నది ఎలాగో చిన్నగా ట్రై చేసి ఇది వాయిస్ అయితే మండే ఇస్తున్నాను నిన్నటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం వాయిస్ ఇచ్చుకుంటా అలాగా సెట్ చేస్తూ ఉన్నాను అంటే ఫోన్ పగిలిపోయి ఉన్నది కదా అది కరెక్ట్గా ఈ వాయిస్ ఇవ్వడానికి టచ్ చేసే బటన్ దగ్గర ప్రాబ్లం అవుతూ ఉన్నదన్నమాట అందుకని నేను అది సెట్ చేయలేక డైరెక్ట్గా మ్యూజిక్ పెడుతూ ఎక్కువ కూడా షూట్ చేయకుండా ఉన్నాను కాకపోతే ఈరోజు కొంచెం షూట్ అయితే చేశాను కొన్ని మార్నింగ్ లేచినప్పటి నుంచి సండే కదా నేనైతే టిఫిన్కి దోశ ఇడ్లీ అవన్నీ ఏమీ వేయలేదు కొంచెం ఉప్మా రవ్వ ఉంటే ఇలాగ ఉప్మా అయితే చేసేస్తూ ఉన్నాను ఈ ఉప్మా రవ్వని ముందు వేపి పెట్టుకున్నాను అనమాట అందుకని వేపి పెట్టుకున్నామంటే మనకు అంత ఎక్కువ గడ్డలు కూడా కట్టదు ఒక్కోసారి ఇలాగ వేసేటప్పుడు గడ్డలు కడుతుంది కదా మనం ఒకే దగ్గర పోగులాగా వేయకుండా కొంచెం ఆ కడాయిలో చుట్టూగా పల్చగా పడేటట్టు మనం ఉప్మా రవ్వను అలాగా వేసామంటే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా వస్తుంది అనమాట ఉప్మా అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇది చేసేసాము మధ్యాహ్నం కూడా ఇంకా ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం చేయదలుచుకోలేదండి ఎందుకంటే కొంచెం కడుపుల్లో కూడా ఏమీ బాగుండడం లేదు ఏ రూమ్లో ఉన్నావు పోయి కొట్టుగదిలో పడుకున్నా చూడు నా సై రే మా అలిగినట్టుండవే పిల్లోడివే బుడ్డాగాడైతే మార్నింగ్ వదిలేసాను కదా బయటంతా ఆడి వచ్చి బయట కొనుక్కొని ఉన్నాడు దానికి శుభ్రంగా స్నానం చేపించేసి ఆ స్నానం చేసింది కూడా నీట్గా ఆరినాకే వచ్చి లోపల కొనుక్కుంటుంది అనమాట అలాగైతే దాంతో కొంచెంసేపు సరిపోద్దండి నాకు బుడ్డాగాడితో అయితే అస్సలు టైము నాకు ఎలాగ అవుతున్నదో కూడా తెలియదు అనమాట అలాగా గడిచిపోద్ది ఇంకా చెప్పాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే మా వారు చామగడ్డలు తెచ్చారు చాలా రోజులైంది వెజిటేబుల్స్ అతను సండే రోజు ఎక్కువ ఉంటాడు మామూలుగా ఉదయం వెళ్ళి ఈ మధ్య
ఈవినింగ్ కల్లా అప్ అండ్ డౌన్ చేస్తుండ బట్టి మన ఇంట్లో కూరలు అవన్నీ చేస్తూ ఉన్నాను. ఇవి చేయలేదు చామగడ్డలు, అందులో ఎండలకి పులుసులు అవి ఎండాకాలం చేయాలంటే అవి వేడి చేస్తుంది అని ఎక్కువైతే చేయలేదు. చల్లగా ఉన్నది కదా ఈ మధ్య, అందులో ఇష్టంగా మా వారికి నాకు చాలా ఇష్టం చామగడ్డ పులుసు అంటే. అవి తెచ్చారు, నేను అవి తెస్తాను, అవి చేయమన్నారు, అది కూర చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నానికైతే ఇలా చేసేసి మధ్యాహ్నం దాకా ఈ వంటల సెక్షనే అయిపోయిందండి. ఈరోజైతే ఈ వంటతోటే బుడ్డాగాడితోటే కొంచెం బట్టలు ఉన్నాయి మిషన్కి వేసి అవి వేసుకుంటా ఆ సెక్షన్ అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ అనమాట. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేశాక కొంచెం ఒక మూవీ వస్తూ ఉంటే టీవీలోనే చూసాము. ఈవినింగ్ మళ్ళీ 4 o'clockకి ఈ కొంచెం టీలోకి స్నాక్ లాగా ఇది చేశాను, ఆనియన్ పకోడీ చేశాను. ఈ ఆనియన్ పకోడీ కూడా నేను మన ఛానల్లోనే నేను ఎలా చేశాను అనేది కూడా పెట్టున్నాను. ఇప్పుడు కూడా అంటే దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా వేసేసి దాంట్లోనే శనగపిండి వేసి కలిపాను అనమాట. ఇంకేమి నేను రైస్ ఫ్లోర్ అయితే వేయలేదు, కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం వేసాను. అవి వేసి కలిపి ఇలాగా వేసాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. శనగపిండి బఠానీ పిండి కాకుండా మామూలుగా అయితే ఒక్కో దగ్గర బఠానీ పిండి ఉంటుంది, బఠానీ పిండి కాకుండా డైరెక్ట్ శనగపిండితోనే అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఈ ఉల్లిపాయ పకోడీ అయితే. ఇలాగైతే చేసేసాను. ఇది అయిపోయాక నెక్స్ట్ మనం గార్డెన్ వర్క్ అంతా స్టార్ట్ చేసామన్నమాట. మేము టీ తాగేసి ఈ పని అయిపోయాక గార్డెన్ వర్క్ చేసాం. ఫస్ట్ ఏమంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి కదా, మిద్దె పైన పెట్టున్నాము. వాటికి కొంచెం ఎరువు అవి వేయించాను మా వారి చేత. అవి వేసాక వచ్చి టీ అయ్యి తాగేసాము. ఆ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే ఈ మధ్య అంతా ఎండలకి ఎక్కువ ఎరువు కూడా పెట్టలేదు, వాటికి సన్నగా అలాగున్నాయి, సత్తం లేక చాలా పేలగా ఉన్నాయి. చూడండి, నేను చూపెడతాను. జాగ్రత్త తిరిగి అయితే మంది నీళ్ళు పోస్తే కరువు తీయలేదు, కొంచెం తవ్వి లోపలికి ఉండేటట్టు. ఏం ఇబ్బంది లేదు, ఇవన్నీ రసం లోపల కలిసిపోతాయి రోజు. టీ పెట్టిన తాగమ్మ, నీళ్ళు తెద్దులే.
ఇది వంకలు తిరిగింది ఎందుక ఇది బలం కూడా లేదు, సత్తం లేకే కదా అట్టుండయ్యా. ఇంకా అది వాటికి ఎరువు అవి పెట్టేశాక బయట వాటర్ పట్టాము. చూడండి ఇక్కడ ఇప్పుడు మా వారు వాటర్ పట్టే కాడ అక్కడంతా ఎండిపోయి ఉన్నాయి కదా, చిక్కుడు మొక్కని అల్లుకుంటా ఉంది. ఆ చిక్కుడు చెట్టు అయితే ఇప్పుడు కాపు రాదు, నవంబర్లో వస్తుంది. మేము అప్పుడు ఏం చేసామంటే దానికి మధ్యలోనే కట్ చేసాము, మళ్ళీ ఇగురు పెడుతుంది అది. అక్కడ కట్ చేశాక ఎండలకంతా శుభ్రంగా ఎండిపోయింది. ఈ తడికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మా వారు నీళ్ళు పట్టే దగ్గర అక్కడ కాకర చెట్టు ఉంది. నేను చాలాసార్లు కాకరకాయలు కూడా కోసుంటాను, నా వీడియోలు చూస్తూ ఉన్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఆ కాకర చెట్టు కూడా కంప్లీట్గా ఎండిపోయింది. అదైతే ఇవన్నీ తీసేసి ఆ తడికలు కూడా పైన కొంచెం అలాగ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేసి శుభ్రంగా చూడండి అలాగా అంతా సెట్ చేయాలనుకున్నా. తడికలు తీసి పక్కన పెట్టి ఎండాకులన్నీ శుభ్రంగా లాగేసి తీసేసి ఆ ఎండాకులన్నీ ఏమంటామంటే ఈ ఎండాకులు మొత్తం వచ్చేసి కుండీలలో పోసాం. దాంట్లో మళ్ళీ మట్టి కొంచెం ఎరువు వేసామంటే మొక్కలు పెట్టుకోవచ్చులే అని ఈ చిక్కుడు మొక్కలు ఎండిపోయిన ఈ ఎండాకులు ఈ చెత్త అంతా తీసేసి ఆ పచ్చడి వచ్చేసి బేర చెట్టు. ఆ బేర చెట్టుని చాలా జాగ్రత్తగా మేమిద్దరం, మా వారు నేను, మళ్ళీ ఈ ఎండాకులు ఈ చిక్కుడు మొక్క తీగలన్నీ తీసేటప్పుడు ఆ బేర చెట్టు పోకుండా ఒక్క తీగ కూడా మళ్ళీ పోకుండా దాన్ని నీట్గా సెట్ చేసి పెట్టామన్నమాట. ఆ చివరి ఏమంటే ఒక కర్ర బాతాము. ఇప్పుడు మా వారు తీగ కడుతున్నారు కదా, బేర చెట్టుకి సపోర్టు. అంతకుముందు మేము తడికిలు పెట్టుంటే దానికి సపోర్ట్గా తాడు కట్టున్నాము. అలా కాకుండా ఆ మూల ఒక కర్ర బాతాము, దానికి ఒక తీగని మా వారు ఏమంటే చుట్టేశారు దానికి అంత సపోర్ట్. ఈ బేర చెట్టు మళ్ళీ అల్లుకోవాలి కదా, దీనికి పోతా పిందె వస్తూ ఉన్నది. ఈ మొక్కలు మాత్రం శుభ్రంగా ఈ తడికలన్నీ పైనుంచి తీసేసాం. ఆ స్లాబ్ మీద అలాగ పెట్టున్నాం. కిటికీలకి షేడ్ కడతాం కదా, ఆ షేడ్ మీద అలాగ సపోర్ట్ లాగా పెట్టున్నాం ఆ కాకర చెట్టుకి. ఆ రోజు అలాగ ఊరికే పెట్టాం, కానీ ఇంకా తర్వాత అవి కాస్తా ఉన్నాయని మేము తీయలేకపోయాము. ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా చేసేసాము. చూడండి అసలు అంత శుద్ధంగా తీసేసాము. అవన్నీ తీసేటప్పుడైతే నేనైతే వీడియో చేయలేదు, ఎందుకంటే ఈ లోపల మళ్ళీ మా అమ్మ మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఉండింది మొన్న, ఈరోజే వచ్చింది. మా అమ్మని తీసుకోరా నాటికి మా వారు వెళ్ళేసరికి నేను ఇవన్నీ తీసేసాను అనమాట శుభ్రంగా. చూడండి అసలు ఒక్క తీగ లేకుండా ఎండిపోయినవన్నీ తీసేసి శుద్ధంగా పచ్చగా కనిపిస్తూ ఉంది కదా. ఇంకా కింద సైడు ఉన్నాయి కదా ఈ కుండీలన్నీ, ఆ ఎండిపోయినాకంతా మూల మీద ఆ టబ్బుల్లో అయితే ఎత్తి పెట్టేశాను. ఇక్కడ ఈ కుండీలలో కూడా చాలా మొక్కలు చచ్చిపోయాయండి. రోజా మొక్కలన్నీ చాలా చచ్చిపోయి ఉన్నాయి, ఇంకా వేరే వేరే మొక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయి. వాటిని అన్నిట్లు కూడా ఇంకా మనము నెక్స్ట్ మన గార్డెన్ అంతా రీబిల్డ్ చేసినట్టు చేయాలి. మొత్తం ప్రతి ఒక్కటి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఏదో కొన్ని ఉన్నాయి మనం వేసిన మొక్కల్లోనే కొన్ని ఉన్నాయి, కొన్ని రోజా చెట్లు, కొన్ని ఏమైనా కూరగాయల చెట్లు అవి కొన్ని ఉన్నాయి, అవన్నీ చేయాలి. ఇంకా నైట్ అయితే భోజనం చేసుకొని ఇంకా అంత కిచెన్ అవి సర్దేశాము. మా అమ్మ కూడా వచ్చింది, చూపెట్టాను కదా. ఇంకా అందరము భోజనాలు అయితే చేసేసాము. మధ్యాహ్నం చాంగడ పులుసే ఉండింది, అదే సరిపోయిందనమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గార్డెన్ అంతా నారు పోసుకోవాలి, ఈ పనులన్నీ ఉన్నాయి, అవి కూడా అన్నీ ఎలా చేస్తున్నాను అనేది కూడా మీతో ఒక్కోటి షేర్ చేస్తాను. ఓకే అండి, ఉంటాను, బాయ్.